సో మా చెట్టుకి వెళ్ళిన కొన్ని ఫ్లవర్స్ అయితే ఇవి చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. చాలా అంటే నిజంగా మల్లెపూల కంటే కూడా ఎక్కువ వస్తుంది. వీటిని సన్నగా ఉంటాయి, బట్ ఎన్నో ఫ్లవర్స్ మీకు చూపిస్తాను చూడండి. చాలా తక్కువ వెళ్ళాయి, బట్ స్మెల్ అయితే అద్భుతం అమోఘం. ఓకే, నేనైతే ఈ ఫ్లవర్స్ పక్కన పెట్టేసి మీకు చూపిస్తాను ఈవినింగ్ డిన్నర్ ఎలా తింటారు విలేజ్ పీపుల్. ఆర్ నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, బట్ మా ఇంట్లో అయితే ఏం చేశారు చూద్దాం. జస్ట్ ట్రై చేద్దాం. దొండకాయ కర్రీ అనమాట. మార్నింగ్ అయితే దోసకాయ, ఇప్పుడైతే దొండకాయ. సో కర్రీనే చేసాం, ఫ్రై కాదు. ఇది కొంచెం ఎవరికి సరిపోతుందని అంటాం, మేము కొంచెం కొంచెమే తింటాం. ఫుడ్ కూడా ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి, అంటే నైట్ తక్కువనే తింటాం కాబట్టి అలా తక్కువ వండేసాం. టీ ఆల్మోస్ట్ తాగేసాం. ఎప్పుడు తాగం, ఎప్పుడో ఒకసారి మిల్క్ ఉన్నప్పుడే ఖచ్చితంగా తాగుతాం. ఇది ఆఫ్టర్నూన్ దోసకాయ కర్రీ. దెన్ నెక్స్ట్ దోశ ఒరుగులు కూర. ఇది కరెక్టే నేను ప్రొనౌన్సియేషన్, ఒకవేళ ప్రొనౌన్స్ చేస్తే మాత్రం ఓకే అని పెట్టండి, బట్ బ్యాడ్గా చేస్తే నెక్స్ట్ టైం ట్రై చేస్తా మంచిగా మాట్లాడడానికి. ఓకే, ఇది వద్దు అంతే. టీవీ పెట్టాము, బట్ నో సిగ్నల్ అనమాట. మనం టీవీలో కార్డ్ వేస్తే ఒక 10 days మంచిగా వస్తుంది, తర్వాత నెక్స్ట్ డే నుంచి రాదు. మరి అది ఎక్కడెక్కడ కట్ అవుతుందో తెలియదు, బట్ చూడడానికి అయితే పాసిబుల్ కాదు. ఈవినింగ్ వెదర్ చూపిస్తా పదండి బయట. గేట్ వేద్దాం. ఎంత అవుతుంది? 7 అవుతుంది, అయినా కూడా వెళ్తురు ఇంకా ఉంది. సో క్లోజ్ చేద్దాం, గేట్ వేద్దాం. ఈవినింగ్ 7 అయిందంటే ఖచ్చితంగా గేట్ వేయవలసిందే. వై? బికాస్ మనకి ఇక బయటికి వెళ్ళే పని లేదు కాబట్టి. ఏదన్నా మార్నింగ్ అంతే, మార్నింగ్ చేసుకోవాల్సిందే. మార్నింగ్ అండ్ 6 వరకు ఇంట్లో చేసుకుంటే అయిపోయి. ఇది గేట్ అస్సలకి పట్టదు. ఓకే, క్లోజ్ ఇట్. చూడండి ఎలా ఉందో, విలేజ్ వైబ్స్, సో నైస్, కూల్. చిక్ చిక్ చిక్.